ఏపీలో డిఎస్సి వివాదం. అబ్బా, ఎంతటి రాజకీయ వివాదంగా అది మారిపోయిందంటే సుమారు 16,347 పోస్టులకు గాను డిఎస్సి నోటిఫికేషన్ తీసి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు తనకి తానే ఇన్వాల్వ్ అయిపోయి ఈ 16,347 డిఎస్సి పోస్టులని పూర్తిగా ఆల్మోస్ట్ జూన్ జూలై మధ్య ఎగ్జామ్ పెట్టేసి నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ పెట్టడం, టైం ఫ్రేమ్ ఇవ్వడం, చక్కగా ఎగ్జామ్ కానిచ్చేశారు. అందులో ఇప్పుడు 421 స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన పోస్టుల మీద అతిపెద్ద వివాదం లేచింది. ఇది ఏదేదో జరిగిపోయిందంటూ ఇప్పుడు అపోజిషన్ వైసీపీ అయితే ఇక్కడ పేపర్ లీకేజ్లు ఉన్నాయి, ఇర్రెగ్యులారిటీ జరిగినాయి, నిబంధనలకి విరుద్ధంగా ఒకరికొకరు రావడం, ఎవరికొకరు లీకేజ్ చేసుకోవడం పెద్ద వివాదమే నడిచింది, చాలా ఘోరంగా నడిచింది. నా గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వంకి వచ్చి దీని మీద ఎంక్వైరీ చేస్తా అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించడం జరిగింది. నారా లోకేష్ గారు అయితే రిజైన్ చేయాలన్నట్టు మాట్లాడింది. మరి ఇందులో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ పోస్టులు రిక్రూట్మెంట్ జరిగిందనమాట. మరి ఏంటి పరిస్థితి? అసలు వైసీపీ లక్ష్యం ఏంటి? అసలు ఈ నిజంగా డిఎస్సిలో వివాదం నడిచిందా? డిఎస్సి నిజంగా మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి అనేది ఫస్ట్ వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే 16,347 పోస్టులు కానీ ఇప్పుడు అక్కడ ఉన్న విద్యాశాఖ కమిషనర్, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ చెప్పేది ఏంటంటే లేదు, ఇందులో ఎటువంటిది లేదు, ఫుల్ ప్రూఫ్గా, ట్రాన్స్పరెంట్గా, పారదర్శకాత్మకంగా చక్కగా నడిచింది, ఎటువంటి వివాదాలకి తావు లేదు, చాలా చక్కగా మేము పెట్టాం అనుకుంటూ ఏపీ డిఎస్సి పోర్టల్ కూడా మేము ఇచ్చాము, అంతా డిజిటల్ జరిగింది, ఎగ్జామ్ కూడా చక్కగా జరిగింది, కొన్ని లక్షల పోస్టులు తీసి ఈ ఎగ్జామ్ని కూడా చాలా జాగ్రత్తగా మేము కండక్ట్ చేసామని అక్కడ చెప్తున్నారు. కానీ వైసీపీ ఏమంటుందంటే లేదు, ఇదంతా పేపర్ లీకేజ్ అయింది, కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఎంతో దారుణాలు జరిగినాయి, నేను వస్తే దీన్ని క్యాన్సిల్ చేస్తా, ఎంక్వైరీ చేసి అంటూ వైసీపీ అధినేత. అసలు వైసీపీ లక్ష్యం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 16,347 పోస్టులు డిఎస్సి పోస్టులు అంటే అది సామాన్యమైన విషయం కాదు. గవర్నమెంట్ని ఫర్దర్ లెవెల్కి తీసుకెళ్తారన్నమాట. గవర్నమెంట్ పేరు ప్రఖ్యాతులు కూడా పైకి వెళ్ళిపోతాయి. అంత నోటిఫికేషన్ 16,347 అంటే ఆల్మోస్ట్ డబుల్. అంటే భార్యాభర్త ఉంటే ఇద్దరు ఫ్యామిలీలు, అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ ఉద్ధరించబడతాయి అన్నమాట. టీచర్ పోస్టులకు అంత విలువ ఉంటుంది. చాలా నిరుద్యోగం తగ్గించే విషయంలో సమాజానికి కూడా అది ఉపయోగం ఉంటుంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ చాలా గవర్నమెంట్కు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది. కానీ టీడీపీ అది కూడా నారా లోకేష్ గారు ఆధీనంలో ఉంచుకుని ఆ మంత్రిత్వ శాఖని చాలా జాగ్రత్తగా కండక్ట్ చేసినట్టే. ఎందుకంటే నారా లోకేష్ గారు ఇప్పుడు సీఎం, భవిష్యత్తులో సీఎం అవ్వాలి. ఇలాంటి వివాదాలకు తావిచ్చే విధంగా అయితే ఆయన చేయడు. ఆయన శాఖ తన దగ్గర ఉంచుకున్నాడంటేనే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు వైసీపీ ఏంటి? వైసీపీ ఏమందంటే కన్ఫ్యూజన్. ఇప్పుడు ఎంత డిఎస్సి నోటిఫికేషన్ తీశారు కాబట్టి అయ్యో ఎంత పేరు వచ్చేసింది లోకేష్ గారికి కాదు, ప్రభుత్వానికి కూడా. దీన్ని భ్రష్టు పట్టించాలంటే ఒకటేనండి, నువ్వు ఎంత మంచి పని చేసినా ఇది కాదు అంటే వెంటనే గవర్నమెంట్ ఎంత మంచి పని చేసినా రాదు. ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది, 3.3 లక్షల మంది పీపుల్ అప్లై చేశారు. కానీ 16,347 మందికే పోస్టులు వచ్చినాయి. ఇంకా మిగిలినోడు రాని వాళ్ళు ఎంత ఉంటారు? 3,13,000 మందికి పోస్టులు రాలేదు. వీళ్ళందరూ నైరస్యంలో ఉంటారు, నాకు రాలేదని. కానీ ఇప్పుడు దాకా వాళ్ళు ఏమనుకుంటారు, నేను చదవలేదు, రాలేదనుకుంటారు. ఇప్పుడు వైసీపీ చెప్పింది ఏంటి? మాల్ ప్రాక్టీస్ జరిగినాయి, నీకు రావాల్సిన పోస్టును వేరే వాడు తీసేసుకున్నాడు, ఇలా ఏదోదో జరిగింది, లీకేజ్లు అయినాయి అంటే ఇప్పుడు 3,17,000 మంది అప్లై చేసి రాని వాళ్ళు ఏమనుకుంటారు? అరే నాకు అన్యాయంగా జరిగింది అనుకుంటారు. ఇప్పుడు పేరు ఎవరికి? 16,347 పోస్టులు రిక్రూట్మెంట్ ఇచ్చిన గవర్నమెంట్కా, లేకపోతే 16,000 మందిని వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, గవర్నమెంట్ బాగుంటుంది. మరి 3,13,000 మంది మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ ఫ్యామిలీలు ఏమనుకుంటాయి? అరే మా ఓడికి రావాల్సిన పోస్ట్ ఇచ్చారు, అబ్బా వైసీపీ ఉంటే ఎలా ఉండను. దిస్ ఈజ్ వాట్ వన్ గేమ్ అండి. అది అపోజిషన్ ఎలాంటి గేమ్లు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఫర్దర్గా ఇచ్చి డైరెక్ట్గా చేయాలి. కానీ ఇలా కన్ఫ్యూజన్ చేయకూడదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళకి పేరా, నోటిఫికేషన్ అసలు ఇప్పుడు మీ గవర్నమెంట్లో ఎవరందుకు పేరా? ఇది నేను సూటిగా మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది వైసీపీ, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ టీడీపీ. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కన్ఫ్యూజన్. ప్రభుత్వం మంచి చేసినా ఇది తప్పు, దాంట్లో ఏదో జరిగిపోయింది అంటే వెంటనే రాని వాళ్ళందరూ వ్యతిరేకంగా మొదలవడం. నా గవర్నమెంట్ వస్తే మళ్ళీ అంటే ఇప్పుడు జాబులు చేసేవాళ్ళకి నమ్మకం ఉండదు, భరోసా ఉండదు. ఇంతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోల్తే ఇటు ఏపీపీఎస్సీ, ఇటు టీజీపీఎస్సీలు, ఈ డిఎస్సి రిక్రూట్మెంట్లు ఇలా భ్రష్టు పట్టించి వదిలేస్తారండి. అది జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ తీసి యూపీఎస్సీ లెవెల్లో నేర్చుకోరు. వీటిలో రాజకీయాలు ఎందుకండి? ఇంట్లో రాజకీయ వివాదాలు ఎందుకు?
ఇవన్నీ నేర్చుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ నేను వైసీపీని అంటల్లా, టీడీపీ కూటమిని అంటల్లా. ఇలాంటి వివాదాల వల్ల నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇంకా అక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ చేయాలంటే ఇంకా ఎన్నో పోస్టులు రావాలి. ఈ పరిస్థితి ఇప్పుడు ఏపీలో కనపడడం లేదు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ చాలా జాగ్రత్త. అపోజిషన్ రాజకీయాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. గవర్నమెంట్ కూడా ఫుల్ ప్రూఫ్ ఉందనేది ఇప్పుడు ప్రూవ్ చేయవలసిన బాధ్యత నారా లోకేష్ గారి మీద ఉంది. చెప్పి ఇదిగో ఫుల్ ప్రూఫ్గా ట్రాన్స్పరెంట్గా మేము చేశామని చెప్పి ఇటు వైసీపీ ఇదిగో బాబు ఏమీ లేదు, నువ్వు వచ్చిన ఎంక్వైరీ ఏమీ లేదని క్లోజ్ చేయండి. లేదా మళ్ళీ గవర్నమెంట్ వచ్చేస్తుందా, ఎలా వచ్చేస్తా అని వీళ్ళు ఆశలు పెట్టుకోవడం, పోస్టులు వచ్చిన వాళ్ళు బాధపడడం, రాని వాళ్ళు అయితే హోప్స్గా ఉండడం, ఇవన్నీ కాదండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం ఆలోచించడం బెటర్. నా గవర్నమెంట్ వస్తే ఎంతకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేస్తా, విద్యా వ్యవస్థలు అవసరమని వైసీపీ చెప్పుకోవాలి. ఇప్పుడు టీడీపీ కూడా ఇంకా నేను పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు అది ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి వివాదాల జోలికి అపోజిషన్లో వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు ఏజ్ రిక్రూట్మెంట్ పెంచారు 60 నుంచి 62 సంవత్సరాలు, 15,000 మందికి ఉపయోగం. మరి ఎలాంటి దాని మీద వైసీపీ మాట్లాడడంలే. ఎందుకంటే మీరు కూడా పెంచారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో డబ్బు సేవ్ చేయడానికి ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆపుకోవచ్చు 2 సంవత్సరాలు. మరి నిరుద్యోగులు ఎంత పోతున్నారు? ఈ విషయం మీద వైసీపీ అపోజిషన్ అనేది చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. అక్కడ కూటమి తప్పు చేసింది అది. కానీ మీడియాలో ఎనలిస్టులు అందరూ చెప్పేది చాలా గుడ్ న్యూస్. ఏంటండి గుడ్ న్యూస్? 65 సంవత్సరాలు నిండిపోయినోడు రిటైర్డ్ అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళే వాలంటీర్ తీసుకున్నారు చాలామంది, 100 మంది. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ సర్వీస్ 2 సంవత్సరాలు పోజిస్తే ఇప్పటికే చాలా వ్యాధులతో చాలా ఒత్తిడితో లోనై ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ జాబుల్లో. వాళ్ళు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళని ఇంకో 2 సంవత్సరాలు ఉండమనేది గుడ్ న్యూసా? వాళ్ళు కోరుకోవడంలా, ఫర్దర్ జనరేషన్కి జాబులు రావాలి జన్జీకి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగులకు 2 సంవత్సరాల నోటిఫికేషన్ రావు, అది వెరీ బ్యాడ్ న్యూస్. మరి అలాంటి న్యూస్ వదిలేసి దీని మీద పట్టుకోవడం. ఇప్పుడు వైసీపీ ఇలాంటి విషయం మీద ఎందుకు నోరు విప్పలా? ఇది వాస్తవ పరిస్థితులు అండి. నేను ఏం చెప్తున్నానంటే వైసీపీ ఆమె న్యూట్రల్ జర్నలిస్ట్ అనమాట. నేను మామూలుగా చెప్తున్నా, ఆమె న్యూట్రల్ జర్నలిస్ట్. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు ద కల్చరు, అకార్డింగ్ టు ద డెమోక్రటిక్ ట్రెడిషనే నేను మాట్లాడతా, సహజ న్యాయ సూత్రాలు. ఇది అదే నేను మాట్లాడను. ఇది పరిస్థితి. వైసీపీ టీడీపీ నిరుద్యోగులతో ఆటలాడుకోకూడదు.